ఓం శ్రీ మహాసరస్వతీ దేవ్యై నమః. దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 7వ రోజు, తేదీ 9-10-2024 బుధవారం, తిథి సప్తమి, నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు విశేషమైనటువంటి అలంకరణ శ్రీ మహాసరస్వతీదేవి అలంకరణ. నవదుర్గలలో భాగంగా 7వ దేవత అయినటువంటి కాళరాత్రిదేవిని మనం అర్చించుకుంటూ ఉన్నాము. ఈరోజు మూలా నక్షత్రం, సరస్వతీ అమ్మవారి ఎంతో విశేషమైనటువంటి దేవిగా ఈరోజు అవతరించి ఉన్నారు. కావున సరస్వతీ అమ్మవారి ధ్యానం చెప్పడం జరుగుతోంది. అందరూ కూడా సరస్వతీ అమ్మవారి ధ్యానాన్ని విని తరించండి. ఓం ధ్యానం ఘంటాశూలహలాని శంఖముసలే చక్రం ధనుస్సాయకం హస్తాజ్జైర్దధతీం ఘనాంత విలసత్ చీతాంశుతుల్య ప్రభాం గౌరీ దేహ సముద్భవాం త్రిజగతా మాధారభూతాం మహా పూర్వామత్ర సరస్వతీమనుభజే శుంభాదిదైత్యార్దినీం. ఇప్పుడు అమ్మవారి ధ్యాన శ్లోకం చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి యొక్క వర్ణం ఎలా అయితే అమ్మవారు ఉంటుందో అది శ్లోకపూర్వకంగా తర్వాత మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. అందరూ నమస్కారం చేసుకుని అమ్మవారి యొక్క వర్ణ వివరణ శ్లోకం శ్రద్ధగా వినండి. ఓం యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహా. ఈ మహాసరస్వతి అమ్మవారి యొక్క వర్ణశ్లోకం అమ్మవారు ఎలా ఉంటుంది అంటే ధవళ ధవళ వర్ణంతో అమ్మవారి యొక్క వీణ మీద ఉన్నటువంటి 4 తంత్రులు కూడా 4 వేదాల స్వరూపం. బాలసూర్య ప్రభాభాసితమైనటువంటి కాంతులతో మనకి జ్ఞానాన్ని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లిగా, చదువు ఒక్కటే కాకుండా మాటని వాక్కుని పరిశుభ్రం చేసేటువంటి అమ్మ ఈ సరస్వతీదేవి. ఈ సరస్వతి అమ్మవారి ధ్యాన శ్లోకాన్ని, అమ్మవారి యొక్క వర్ణ శ్లోకాన్ని ఎవరైతే వింటారో వాళ్ళకి జ్ఞానాన్ని, శ్రేయస్సుని అమ్మవారు అందిస్తుంది. శుభంజయం.